హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. తెలంగాణలో ఎస్ఐ లేదా కానిస్టేబుల్ కావాలన్నది మీ కళ. ఆ కాకి యూనిఫామ్ వేసుకొని సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నారా? తెలంగాణలో 14,000 పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది 2026లో భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ నిన్న ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఆ కళను నిజం చేసుకునేటువంటి మొదటి అడుగు రాత పరీక్ష. బజార్లో 10ల కొద్దీ దొరికేటువంటి పుస్తకాలు కానీ, యూట్యూబ్లో 100ల కొద్దీ దొరికేటువంటి వీడియోలు కానీ, కోచింగ్ సెంటర్ల మెటీరియల్స్, ఈ గందరగోళంలో పడి అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలియక చాలామంది తరలు పట్టుకుంటూ ఉంటారు. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అట, లేకపోతే ఆ టాపిక్ వదిలేస్తే నష్టమా, దీనికి ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి, దేనికి ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి, ఇలాంటి 100 ప్రశ్నలతో మీ విలువైన టైంని అయితే వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రతిసారి జరుగుతుంది అదే. ఇక అంటే అందుకే పాపం పాయింట్ హాఫ్ మార్క్లోను, 1 మార్క్లోను, 2 మార్క్స్లోను పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు. ఇక మీద ఆ కన్ఫ్యూజన్లు వద్దు, ఆ భయానికి మనం ఫుల్ స్టాప్ అనేది పెడదాం. నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు అసలు నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి చర్చ చేద్దాము, తర్వాత మనం ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్లలో మనకి చెప్పింది ఏంటంటే 14,000 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతోంది. దానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఫస్ట్ పేజీలో పడింది. బహుశా నిన్న డీజీపీ గారు ప్రెస్ మీట్ ఇది కదా, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటన అయితే చేసి ఉంటారు. నాకు తెలిసి రేపు ఎల్లుంటే మనం మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానీ, ఈ పోలీసులకు సంబంధించి కానీ ఒక ప్రకటన అయితే గవర్నమెంట్ నుంచి వస్తుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. యాక్చువల్గా నేను అసెంబ్లీ కూడా జరుగుతుంది కాబట్టి మంచి ఒక వీడియో చేద్దామని అనుకున్నా, చేసుకొని అందరికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అందరికీ, ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి పోయేటట్టుగా దాన్ని ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా గట్టిగా. అయితే చూద్దాం, రేపు వరకు చూసి ఎల్లుండు ఆ ప్రయత్నంలో పడదాము. నేనైతే నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నా, రేపు ఏమైనా ప్రకటన చేస్తారేమో కొత్తగా అని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడైతే మాత్రం 14,000 పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేస్తామని చెప్పి స్వయంగా డీజీపీ గారే చెప్పారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక నోటిఫికేషన్లు వస్తాయన్న నమ్మకం అయితే వచ్చింది. డీజీపీ శివధర్ రెడ్డి గారు నిన్న స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ ఉద్యోగాల కోసం అని చెప్పేసి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి. అయితే దీంట్లో 14,000 పోస్టుల దాకా ఉన్నాయట. స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీస్ కానిస్టేబుల్ సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపించామన్నారు. అసలైతే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉండాలి, మరి ఎన్ని వేస్తారనేది చూడాలి. మరి తర్వాత కొత్త సంవత్సరం దీనికి సంబంధించి ప్రకటన జారీ అవుతుందని కూడా చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్లు జరిగినాయి. మీ అందరికీ తెలుసది. 2016లో జరిగింది, అప్పుడు 9,281 పోస్టులు భర్తీ చేశారు. 2018కి వచ్చేసరికి మరి 16,925 పోస్టులు అయితే భర్తీ చేశారు. 2022లో 17,000 పోస్టులు భర్తీ చేశారు. ఇది నోటిఫికేషన్లు ఇప్పటివరకు జారీ అయినాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అయితే ఆలస్యం అయితే జరుగుతూ వస్తుందన్నమాట. దాంతో నిరుద్యోగులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మా మధ్య చేసినప్పుడు 20,000 పోస్టులు భర్తీ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. కాబట్టి చూడాలి. ఇక డీజీపీ గారి ప్రకటన కూడా వచ్చింది కాబట్టి వస్తుంది అని చెప్పేసి, నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నమ్మకం అయితే నాకుంది. వాళ్ళకి ఖాళీలు ఏర్పడుతుందో వాళ్ళకి ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆ రకంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది అంటే 2026లో మీరు తెలంగాణలో 14,000 పోలీసు, ఆయన చెప్పిన ప్రకారం ప్రస్తుతానికైతే 14,000 అయితే గ్యారంటీగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. 20,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకు సమాచారం. ఇక ఈ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకి సంబంధించి మీరు కోచింగ్ సెంటర్ల చుట్టూ మళ్ళీ తిరక్కండి, టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఈ మధ్య 2-3 వీడియోలు ఇచ్చాను, మీరు గమనించే ఉంటారు. ఒక అమ్మాయి అనంతపురం నుంచి ఒక అమ్మాయి రెస్పాండ్ అయింది దాని మీద. డిఎస్సి తను ఎప్పుడో కోచింగ్ తీసుకుందట ఒకసారి, ఆ కోచింగ్ టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి 2023లో తీసుకుందట. 2025లో మళ్ళీ తను సొంతంగా చదువుకుందట, ప్లానింగ్ చేసుకొని, ప్లానింగ్ ప్రకారం సిలబస్ స్టార్ట్ చేసుకొని దాని ప్రకారం చదువుకుందట. డెఫినెట్ ఉద్యోగం కొట్టి ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నా అని చెప్పి మనకి కిందనే, మన వీడియోలో కిందనే మెసేజ్ పెట్టింది. ఆ రోజు నేను కోచింగ్ అక్కర్లేదు అని వీడియో పెట్టినప్పుడు. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి, నేను పైన లాస్ట్లో వచ్చేటట్టు పెడతాను నేను దాన్ని, అది చూడండి ఒకసారి. చాలామంది చూశారు దాన్ని, 20,000 మంది ఏమో చూసినట్టున్నారు. ఇంకా చూడండి ఇంకెవరైనా కాకపోతే. అయితే కంపల్సరీగా మీరు కోచింగ్ ఏమీ అవసరం లేదు మీకు. ఎందుకంటే నేను దిల్సుఖ్ నగర్లో
మేము కోచింగ్ సెంటర్ పెడదామని చెప్పేసి ఒక ఈ 2023 2022లోనో 2020 అంతకుముందు ఏమో ట్రై చేసాము ఒకసారి. చేసినప్పుడు మేము అక్కడ రూమ్ అవి తీసుకున్నాము. కానీ అక్కడ కోచింగ్ సెంటర్లు విపరీతంగా అనమాట. ఎట్లా అంటే ఒక పెద్ద హాల్ తీసుకొని ఆ చివరి ఎక్కడో ఆయన చెప్తుంటాడు మైకులు పెట్టి, ఈ చివరి ఉన్నోళ్ళు ఏం చేస్తున్నాము, ఏం చదువుతున్నాము, ఏంటి అసలు ఏముండదు. మనకి ఏమైనా డౌట్ వస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి అడిగే పరిస్థితి కూడా ఉండదు కదా. మరి కోచింగ్ సెంటర్లో డబ్బులు తీసుకొని ఇది చేసుకొని ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల? మీరు ఇంట్లో ఎంత మీరు పోవటానికి రావడానికి హైదరాబాద్ లాంటి కరీంనగర్, హైదరాబాదు, మరి హైదరాబాద్ ఇట్లా మెయిన్ వరంగల్ ఇట్లాంటి చోటకు వచ్చి మీరు కోచింగ్లు తీసుకుంటే మీకు ఎంత డబ్బులు అవుతాయి, ఖర్చు అవుతాయి, హాస్టల్ ఖర్చులు అవుతాయి, కోచింగ్ ఖర్చులు అవుతాయి, వాళ్ళ మెటీరియల్ ఖర్చులు అవుతాయి. ఇన్ని ఖర్చులు మీరు తల్లిదండ్రుల మీద ఎందుకు భారం వేస్తున్నారని నాకు అనిపిస్తుంటుంది. ఖచ్చితమైనటువంటి మెటీరియల్ పెట్టుకోండి, ఖచ్చితమైనటువంటి సిలబస్. ఈరోజు నా ప్రాణం పోయినా సరే ఈ సిలబస్ నేను కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకోండి. నేను రోజు అన్ని వీడియోలు చెప్తున్నాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 అవర్ రివిజన్ చేసుకోండి. ఈరోజు మొత్తం నేను ఏం చదివా, అసలు నేను చదివానా చదవలేదా, ఖాళీకి తిరిగానా అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆ రోజు మొత్తం కూడా మీరు రిపీట్ చేసుకోండి. అట్లా మీ మీద మీకు కంట్రోల్ పెట్టుకోండి. మీరే ఏమంటే మన సినిమాలలో బయటకు వస్తారు కదా, ఆత్మ టైప్లో చిరంజీవికి బయటకు వచ్చి అట్లా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అట్లా మీ మీద మీకు ఒకళ్ళ కంట్రోల్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఆ సిలబస్ని ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పి అట్లా లక్ష్యంగా పెట్టుకోండి. అంతేగాని కోచింగ్ సెంటర్లు తిరిగితే ఉపయోగం లేదు. కోచింగ్ సెంటర్లో ట్రిక్స్ చెప్తారేమో, అవి కూడా యూట్యూబ్లలో బోర్డు ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు మ్యాథ్స్కి సంబంధించి కానీ అన్నిటికి సంబంధించి ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో వచ్చినాయి. ఇంకా మా అప్పుడంటే చదువుకోవడానికి కనీసం పేపర్ కూడా సిలబస్ కూడా దొరికేది కాదు, పుస్తకాలు కూడా దొరికేది కాదు. ఇప్పుడు మీకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్నెట్లలో. మేము కూడా కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి సంబంధించి కూడా నేను వివరాలని చెప్తాను. అసలు ఈసారి పకడ్బందీగా ఉంటుంది అది. అయితే మేము కోచింగ్ సెంటర్ పెడదామని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫ్యాకల్టీస్లో ఒకళ్ళిద్దరు మంచి ఫ్యాకల్టీస్ దొరికారు. కానీ మిగతా వాళ్ళందరూ మీరు ఏది చెప్తే ఆ సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేస్తా సార్ అని చెప్పిన వాళ్ళు వచ్చారు. అరే ఎవడైనా ఎక్స్పర్ట్ ఉంటే చెప్తాడు. ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్పలేను, నాకు తెలియదు అర్థమెటిక్ కానీ కానీ దాంట్లో ఉన్న ట్రిక్స్ కానీ టిప్స్ కానీ అవన్నీ నేను అవగాహన ఉంది దాని మీద, అంతే తప్ప నేను మ్యాథ్స్ చెప్పలేను. నేను ప్రిపేర్ అయ్యి వచ్చి మ్యాథ్స్ చెప్తే మీకు ఎట్లుంటుంది? అలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు మనకు అక్కడ. వద్దులే బాబు మనకు వద్దు ఈ కోచింగ్ సెంటర్లో. అందులో వాళ్ళు ఏంటంటే ఫ్యాకల్టీస్ కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కాదంట్లో, కొంతమంది ఏంటంటే మీరు 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి అని ముందే డిమాండ్ చేయడం కానీ, మాకు డిమాండ్ ఉంది అని మార్కెట్లో అని చెప్పి అనటం కానీ, వాళ్ళకి ఫుడ్డు అన్నీ మొత్తం ఇంకా ఇన్ని వద్దులేండి ఎందుకులేండి అందుకని మనం చేయాలి. అయితే మా దగ్గరకు వచ్చిన పిల్లలు ఏంటంటే నేను 3 సార్లు తీసుకున్నా 4 సార్లు తీసుకున్నా కోచింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించి 3 సార్లు 4 సార్లు కోచింగ్ తీసుకోవడం ఏంటి, ఉద్యోగం రాకపోవడం ఏంటి అని చెప్పేసి అప్పటి నుంచి నేను చాలా మదన పడేవాడిని. మన వీడియోలు మొన్న ఇచ్చిన వీడియో కాదు, అంతకుముందు కూడా ఇచ్చి మీరు కోచింగ్ లేకుండా మీరు ఇంట్లో చదువుకోండి బాబు అని చెప్పి నేను కోచింగ్లు ఇచ్చాప్ప. అంతకుముందు నవంబర్లో డిసెంబర్లో గ్రూప్ 2 పడ్డప్పుడు అంతకుముందు నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకనే మీరు మీ అంతటా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని మన వీడియోలు ఈ మధ్య వస్తున్నటువంటి వీడియోలు అన్నీ కూడా మీరు చూసి ఉంటారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మనము శుభవార్త ఏంటంటే 2026 జనవరి 1, ఇవాళ 31 కదా, ఇవాళ వదిలేసేయండి. రేపటి నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము. నేను ఇంకా వేరే తయారు చేద్దాం అనుకున్నా. మీ లైఫ్కి సంబంధించి మీరు ఈ సంవత్సరం ఎలా ఉండాలి, మీరు ఏ టైప్ ఆఫ్ ప్లాన్ చేసుకున్నాను అది రేపు వెళ్ళినా ఇస్తాను, నో ప్రాబ్లము. ఇదేంటంటే ఈ పర్టికులర్గా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది కాబట్టి దీని సందర్భంగానే చెప్తున్నాను నేను. 2026 జనవరి 1 కొత్త ఏడాది సందర్భంగా రేపటి నుంచి మనము SIPC అనే 2 కోర్సులు కూడా టీజీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన 2 కోర్సులు కూడా మనం ప్రారంభం అయితే చేస్తున్నాము. ఇవి 2 కూడా విడివిడిగా ఉంటాయి. ఇది 6 నెలల డ్యూరేషన్తో ఉంటాయి. మీకు 6 నెలల డ్యూరేషన్తో ఉంటాయి. 6 నెలల డ్యూరేషన్కి మేము పెట్టేది ఓన్లీ 500 రూపీసే, ఎక్కువేం కాదు. అది మీరు అయిపోతే ఒకవేళ అప్పటికి ఎగ్జామ్ అయినా అవ్వకపోయినా, అది అవ్వకపోతే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు మళ్ళీ మెయిన్స్ కానీ దేనికైనా ఒకవేళ అప్పటికి ఎగ్జామ్ కాకపోయినా మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. ఒక 500 మాత్రమే మేము పెడుతున్నాము. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ పాతవి ఉంటాయి కదా, దాంట్లో మీరు జాయిన్ అవ్వద్దు. కొత్తవి నేను క్రియేట్ చేస్తాను 2026కి సంబంధించినవి, అవి మాత్రం జాయిన్ అవ్వదు. కానీ అయితే ఈ కోర్సులో ఏముంటాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ కోర్సులో ఏమేమి ఉంటాయంటే, ముందు ఈరోజు నేనేంటంటే మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని ముందు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఎన్ని డౌన్లోడ్లు అయితే చూస్తే వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని నేను నమ్మకంతో ఉంటాను. మీరు కంపల్సరీగా పోలీసు ఉద్యోగం కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్ అదైతే జాయిన్ అయితే చేసుకోండి, అదే డౌన్లోడ్ అయితే చేసుకోండి అర్జెంట్గా. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇక ఈ కోర్సులో ఏముంటాయి అంటే మోటివేషను, ప్రిపరేషను, ప్లానింగ్ వీడియోలు ఉంటాయి. నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోలు మీరు చూసుంటారు నా పరిస్థితి ఏంటనేది. అలాంటి వీడియోలు ఉంటాయి. ఇంకా డెప్త్గా ఇస్తాను నేను. హిస్టరీలో ఏమేమి చదవాలి, లేకపోతే జాగ్రఫీలో ఏం చదవాలి, తెలంగాణ జాగ్రఫీలో ఏం చదవాలి అని చెప్పి నేను అన్ని మొత్తం చెప్తాను ఒక్కొక్కటి. ఇది సబ్జెక్ట్ వీడియోలు అయితే ఉండవు.
పలానా ఇది అని ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు అయితే నేను ఇవ్వట్లేదు. మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి మీ ప్రిపరేషన్ ప్లానింగ్కి మాత్రమే వీడియోలు అనేవి ఇస్తాము. అంటే మీరు పక్కాగా జాబ్ కొట్టడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ని మాత్రం ఇస్తాను. ఇందులో ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి అనేది మొత్తం ఇస్తాను. అది ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను ఇచ్చేది ఈసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సిలబస్ అనాలిసిస్ వీడియోలు కూడా ఈ కోర్సులలో ఉంటాయి. యూట్యూబ్లో రావు అవి దాంట్లో ఉంటాయి అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మిమ్మల్ని చేసుకోం. ఫస్ట్ చేయమని ఏం చెప్పాను నేను ప్రతి వీడియోలో ఏం చెప్తున్నా, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పట్టుకోండి, ముందు సిలబస్లో ఏమేమి ఉన్నాయో చేసుకోండి, తర్వాతే చదవడం అనేది స్టార్ట్ చేయండి అని చెప్పి దీనికి వారం రోజులు పట్టిన పర్లేదు చేయండి అని చెప్పి నేను చెప్తూనే ఉన్నా కదా. ఆ పని నేను కూడా చేస్తాను. అయితే మీరెవరైనా చేస్తే మాత్రం నాకు హెల్ప్ అవుతుంది. మీరు కూడా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దాన్ని పంపించండి నాకు 7036813703 అనే నెంబర్కి పంపించారనుకోండి, నేను కూడా కొంచెం చూసుకొని దాన్ని చూసుకొని టాలీ చేసుకొని నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం అందరం కలిసి చేద్దాం, ఇప్పుడు గ్రూప్గా చేద్దాం దీన్ని అని. ఏ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వాలి, వేటిని లైట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మొత్తం నేను క్రియేట్ చేసిస్తాను. ప్రీవియస్ పేపర్ల అనాలిసిస్ చేస్తాను. దాంతో మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీకు అసలు మొత్తం ఎగ్జామ్ మీద అనేది పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఈ సబ్జెక్టులలో ట్రిక్స్ టిప్స్కి సంబంధించినవి కూడా నేను వీలుంటే కంపల్సరీగా అవి కూడా నేను యాడ్ చేస్తాను వీడియోలు అయితే. అవి ఇప్పుడే చెప్పలేను, నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇక ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ కోర్సులలో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే మీద వీడియోలు తయారు చేయాలనుకుంటున్నా. అవి ఆర్ఆర్బీకి కానీ, బిఎస్ మన బ్యాంకులకు కానీ, టీజీపీఎస్ కానీ అన్నిటికీ మనకు వచ్చాయి కాబట్టి అవి అయితే కంపల్సరీగా ఉంటాయి. వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ వీడియోలు, తర్వాత పర్టికులర్ టాపిక్స్ మీద వీడియోలు కూడా చేస్తారు కరెంట్ అఫైర్స్లో. ఇప్పుడు మన జీ రామ్జీ వచ్చింది కదా, అది అసలు అంతకుముందు మన్రేగా ఏంటి పరిస్థితి ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత ఇదైంది, అట్లా పర్టికులర్ వీడియోలు ఉంటాయి. అవి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్లు కదా మనకి. అప్పుడు మీకు అలాంటి 10 కాదు ఎన్నైనా ఇచ్చుకుంటూ పోతుంటాను అనమాట. పర్టికులర్ వీడియోలు కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా మీకు మెయిన్గా కరెంట్ అఫైర్స్ జీకే వస్తాయి. వీటిని సబ్జెక్ట్తో లింకేజ్ చేసి ఇస్తాను నేను. నా వీడియోలు చూసుంటారు కరెంట్ అఫైర్స్ వీడియోలు. మీరు కరెంట్ అఫైర్స్ వీడియోలు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ మీద లింకేజ్ చేసి ఉంటాయి. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చింది, పర్యావరణం మీద ఆరావళి మీద తీర్పు ఇచ్చింది. తర్వాత దానికి సంబంధించి ఏంటి అసలు ఆ పర్వతాల పరిస్థితి ఏంటి, దానికి ఎక్కడ ఉన్నాయి ఏంటి, దాని నుంచి ఏమైనా నదులు వస్తున్నాయా, లేకపోతే అవి దేనికన్నా అడ్డుకట్టగా ఉన్నాయా, లేకపోతే ఏంటి, అట్లాంటివన్నీ బ్యాక్ వెళ్ళి ఇస్తాను నేను. అట్లాంటి కవర్ చేస్తేనే మీకు డెఫినెట్గా గుర్తుంటుంది. నేను చెప్పింది కానీ నేను ఇచ్చిన మెటీరియల్ కానీ అన్నీ కూడా గుర్తుంటాయి కాబట్టి ఆ టైప్లోనే ఇస్తా. అంటే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, హాఫ్ ఆఫ్ ద మార్కులు ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. దానికి సంబంధించిన వీడియో కూడా తయారు చేసే స్క్రిప్ట్ ఇస్తా, రేపు ఎల్లుండిలో ఇస్తాను. రేపు కొంచెం ఎట్లాగో జనవరి 1 రేపు ఎవరు చూడరు కాబట్టి ఎల్లుండి నుంచి ఇస్తాను నేను వాటిని. అదొకటి. అది ఈ లింకేజ్ ఉంటుంది, లింకేజ్ వల్ల మీరు చాలా బెనిఫిట్ పొందుతారు. అలాంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ కోర్సులలో అవుతాయి అన్నమాట. ఇక ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే 3 నెలల టైం టేబుల్ ఇస్తాను నేను. ముందు 3 నెలలు ఇస్తా, తర్వాత మీకు అది ఇంకా 6 నెలలు పెట్టేటుంటే మీరు దాన్నే ఎక్స్టెండ్ చేసుకొని చదువుకోండి. ముందైతే ఫస్ట్ 3 నెలల టైం టేబుల్ ఇస్తా. ఎప్పుడు ఏంటనేది నేను చెప్తాను నేను. దాని తగ్గట్టుగానే వీడియోలు కానీ, మాక్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు కానీ అవన్నీ 1 by 1 పోస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. 3 నెలల టైం టేబుల్ రెడీ చేసి ఇస్తా. దాని ప్రకారం మీరు చదువుకోవాలి. ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే నేను టైం టేబుల్ ఇస్తా. ముందైతే జాయిన్ అయిపోయి ముందు ఏదో ఒకటి చూస్తూ ఉండండి. తర్వాత నేను చెప్తా, రేపు జాయిన్ అవ్వండి. రేపు ఫస్ట్ కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. మీ సక్సెస్కి రేపే పునాది అనుకోండి. ఇక మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఇచ్చేటువంటి వీడియోలు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉండవు. ఇది వేరే, కోర్స్ వీడియోలు వేరే ఉంటాయి, యూట్యూబ్ వీడియోలు వేరే ఉంటాయి. అలాగే టెక్స్టులు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది ఏం ప్రాబ్లమే లేదు. నాకు పోయేదేం లేదు. మీకు ఎక్కువ గెయిన్ అయితే మంచిది అట్లా. ఎందుకంటే మీరు ఎర్రర్ బుక్ కూడా పెట్టాలి కంపల్సరీ దానికి. ఇక మెటీరియల్ని నోట్స్ లాగా ఇవ్వాలి అనుకుంటున్నాను పెట్టి, అందుకే నాకు టైంని బట్టి దాన్ని ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. అంటే బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను. 90% ఇవ్వాలనుకుంటున్నా. వీలుని బట్టి ఇస్తాను, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మెటీరియల్ అంతా చదవకుండా బుల్లెట్ పాయింట్ రూపంలో ఇస్తాను. మీరు నోట్స్ రాసుకున్న అలా రాయమని చెప్పా కదా, అదే టైప్లో నేను ఇస్తాను అనమాట, బుల్లెట్ పాయింట్ రూపంలో కూడా. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము ఈసారి సమిష్టిగా విజయం సాధిద్దాం. అందుకే మనము ఈ 2 టెస్ట్ సిరీస్లు విడివిడిగా నిర్వహిస్తున్నటువంటి SIPC 2 టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అయిన వాళ్ళకి విడివిడిగా 2 గ్రూపులు క్రియేట్ చేస్తాం, వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తాం. గతంలో ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా వాట్సాప్ గ్రూపులు అన్నీ కూడా నా అడ్మిన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానంటే అడ్మిన్ నుండి మిగతా మీరు పోస్ట్ చేయడానికి నేను కానీ అవకాశం ఉండేది కాదు. కానీ
ఈసారి ఏం చేస్తానంటే సాటర్డే సండే ఓన్లీ 2 రోజులు, మిగతా రోజులు మేము డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. అందుకే సాటర్డే కానీ సండే లేదా ఒక రోజు అయినా పెడతా, ఆ రెండిట్లో పెట్టి ఆ టైంలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే, ఒకవేళ ప్రైవేట్గా పంపించే వాళ్ళందరూ కూడా ప్రైవేట్గా పంపించుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు 7036813703 అనేది దానికోసం అని డిస్కషన్ కోసం అని చెప్పేసి ఇస్తాను. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ అడ్మిన్ అయితే మిగతా రోజులు పెడతాను. మీకు ఏమైనా ప్రైవేట్గా డౌట్లు ఉండి, అంటే సబ్జెక్ట్లో 1+1 4 రాలేదు సార్ నాకు అని ఆ టైప్ నన్ను అడిగితే నేనేం చెప్పలేను, నా వల్ల గారు కూడా. అందువల్ల మీరు చదవలేకపోతున్నారు, లేదా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, లేదా పలానా బుక్ బాగుందన్నారు నిజమేనా, ఇలాంటివి ఏమన్నా డౌట్లు ఉంటే నాకు 7036813703కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ అందరికి కూడా అందులో గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నెంబర్ ఇస్తాను, నేను దాన్ని ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తాను. ఆ నెంబరు నేను ఒక సీరియల్ నెంబర్ టైప్లో మీకు ఒకటి ఇస్తాను. అది మెన్షన్ చేస్తూ మీరు నాకు మెసేజ్లు పెడితే మీకు ప్రయారిటీ ఇచ్చి నేను అందరికీ దాదాపు ఇస్తూనే ఉన్న, ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటంటే మీకు అవసరమైతే నేను కాల్ కూడా చేస్తాను. కాల్ చేసి మిమ్మల్ని ప్రిపరేషన్లో ఇబ్బందులు ఉంటే బాబు ఇట్లా చదువుకోండి, ఇట్లా చదువుకోండి అని చెప్పి నేను సలహాలు ఇస్తాను. అది నెంబర్ ఒకటి నోట్ చేసుకొని తెలంగాణ ఎగ్జామ్స్ అని పెట్టుకుని ఆ నెంబర్ నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ నోట్ చేయకపోతే రాదు కదా, మీకు మెసేజ్లు రావు కదా, అందుకని మీరు నోట్ చేయండి, కంపల్సరీ నోట్ చేయండి. ఇక ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పర్సనల్గా మాత్రం ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది, దాని ప్రకారం మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ TGSIPC కోర్సుల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా విజయం సాధించాలన్నది నా లక్ష్యం. గతంలో కూడా చాలామంది విజయం సాధించారు, సక్సెస్ అయ్యారు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు ఉద్యోగాలు కొట్టామని చెప్పి, కానీ వాళ్ళ స్వీట్ ముక్క ఇవ్వలేదు. ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు ఏమైనా వచ్చి స్వీట్ ముక్క అనే ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పారు. నా దగ్గర మాకు DTP వర్క్ చేసిన వాళ్ళిద్దరు కూడా, గణేష్ అని అతను మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆయనైతే SI అయ్యారు. ఇంకొక అతను మహేష్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయనేమో ఇది కాకుండా సివిల్ కాకుండా ఇంకోటి ఉంది కదా, AR కానిస్టేబుల్ అయ్యారు. ఆయన చాలా రోజులు టచ్లో ఉన్నాడు నాకు. ఈ మధ్య మళ్ళీ పాపం పెళ్ళికి కూడా పిలిచాడు నన్ను. అలా వాళ్ళైతే సెటిల్ అయ్యారు, చాలామంది సెటిల్ అయ్యారు. అట్లా పంచాయతీ కార్యదర్శులు కానీ, గ్రూపులలో కొట్టిన వాళ్ళు కానీ చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు. మీకు కూడా మీరు కూడా అట్లా విజయం సాధించాలి. ఈసారి నేను ఏమనుకుంటున్నాను, అందుకే గ్రూప్గా విజయం సాధిద్దాం అంటున్నాను. నేను మీ జాయిన్ అయినటువంటి ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి గ్రూప్గా జాయిన్ అవుతాం, గ్రూప్గా చేద్దాం. మీ దగ్గర ఏమైనా ఉంటే పంచుకోవడం, ఆ శని ఆదివారాల్లో నేను ఇది ఇస్తాను కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లలో మీకు తెలిసిన మెటీరియల్ కానీ, లేదా మీకు తెలిసిన మెటీరియల్ పంచకండి, ఎందుకు హెవీ అయిపోతాయి మళ్ళీ అనవసరంగా. ఏదైనా పాయింట్స్ నేను ఇట్లా చదువుతున్నా మీరు కూడా ఇలా చదవండి అని అట్లాంటి ఏమైనా గైడెన్స్ ఇస్తే ఒకరికొకరు సహాయం చేసుకోవటం అనమాట. అలా చేద్దాం, మనం అందరం కలిసి కంబైన్డ్గా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ ఇట్లా సిలబస్ని విడగొట్టి ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను, చేసేసి ఫోకస్ చేసి దాన్ని విడగొట్టి ఆ ప్రకారం మాత్రము మనం టైం టేబుల్ కానీ, మన సిలబస్ చార్ట్లు కానీ అట్లాంటివన్నీ కూడా అట్లనే ఉంటాయి. నేను ఒకటి రిక్వెస్ట్ చేసి చెప్పా కదా, మీరెవరైనా PYQs ఆల్రెడీ బుక్స్ కొనుక్కొని PYQs తయారు చేస్తున్న దాని నుంచి సిలబస్ విశ్లేషణ చేస్తే మాత్రం నాకు 7036813703 ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ PDFలో లేకపోతే మీరు రాసుకుని ఏవో ఒకటి కాపీ చేసినా నాకు పెట్టండి. పెడితే ఏంటంటే మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తాను కదా, సమిష్టిగా చేద్దాము. దాన్ని నాకు కొంచెం మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, నేను కూడా దానికి ఇంకా యాడ్ చేసుకొని నేను కూడా ఒకసారి మీరు ఇచ్చింది కరెక్టా కాదు మీ అనాలిసిస్ చూసుకొని నేను యాడ్ చేసి మళ్ళీ మీకు ఒక సిలబస్ చార్ట్ అనేది తయారు చేసి ఇస్తాను. అంతే. ఇంకోటి, మీరు ఫస్ట్ కాన్సెప్ట్లు నేర్చుకోవటం మీద దృష్టి పెట్టండి. ఈ రోజు నుంచి ఫస్ట్ PYQs సాల్వ్ చేయడం మీద దాని మీద ఎక్కువ మనం దృష్టి పెడదాం. మీరు ముందు కాన్సెప్ట్ల మీద దృష్టి పెట్టండి ఈ రోజు నుంచే. సరే, ఈరోజు 31st ఎందుకులే అనుకుంటే రేపటి నుంచి అయినా సరే కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయండిగా, పని అయితే వదిలిపెట్టద్దు ఇప్పుడు. అదొకటి మెయిన్గా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో పాటు స్పీడ్, యాక్యురసీ పెంచుకునేలాగా మనం ట్రైనింగ్ అనేది ఉంటుంది. ప్రతిదానికి టైం మేనేజ్మెంట్లు కానీ ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను చెప్తాను. దానికి సంబంధించి వీటి మీద దృష్టి పెట్టాలి, ఎక్కువ టాపిక్ ఏం కావాలి, తక్కువ టాపిక్ ఏం కావాలన్నా కూడా వీడియోలు అయితే కంపల్సరీగా ఆ కోర్సులో మాత్రమే ఉంటాయి, బయట వాళ్ళకి ఉండవు. అవి యూట్యూబ్లో కొన్ని చేస్తుంటాం మేము. ఇక ఇంకొకటి, మీరు మార్కెట్లో కనిపించిన పుస్తకాలన్నీ ఇప్పుడు పోయి కొనకండి. ఇప్పుడు ఎవడు ఇంకా ఇవాళగా ప్రకటన వచ్చింది, ఇంకొక వారం 10 రోజుల్లో పుస్తకాలు వస్తాయి. అప్డేటెడ్ ఏమున్నాయో చూసి నేను వెళ్ళి, నాకు దిల్షనాలో ఒక షాప్ ఉంది, తెలిసిన షాప్ అతను, వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీస్ వాళ్ళు కూడా వస్తుంటారు, వాళ్ళని బట్టి నేను ఒకసారి చూసి నేను సజెస్ట్ చేస్తాను బుక్స్. అక్కడ లేకపోతే అమెజాన్లో కొనుక్కుంది కానీ, ఫ్లిప్కార్ట్లో కొనుక్కుంది కానీ మీరు మాత్రం తొందరపడి పుస్తకాలు ఏమి కొనొద్దు. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ ద్వారా ముందు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్లు కానీ PYQs మీద కానీ దృష్టి అయితే పెట్టండి.
పెట్టి అవి స్టార్ట్ చేయండి. ముందుగా మీ పీవైక్యూస్ బుక్ లేదంటే దీనికి నేను లింక్ పెడతాను, ఆ లింక్లో పీవైక్యూస్ కొని ముందు పీవైక్యూస్ వరకు తెప్పించుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ అయితే తెప్పించుకోండి. కానీ మార్కెట్లో దొరికిన ప్రతిదీ కూడా తెచ్చుకొని తీసుకొచ్చి దాని మీద పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని కంగారు పడి చేయకండి. మీరు గుర్తుపెట్టుకొని మీరు కోచింగ్ లేదు, హాయిగా మీరు ఇంట్లో చదువుతున్నారు కాబట్టి ఈ తక్కువలో చదవాలి, ఎక్కువ ప్రయోజనం అనేది పొందాలి, తక్కువ పుస్తకాలు చదివి. అదొకటి. ఇక నేను ఒకవేళ నాకు పుస్తకాలు అవైలబుల్ కాకపోతే, నేను సజెస్ట్ చేసి మీకు అవైలబుల్ కాకపోతే నేను ఆ పుస్తకాల షాప్ వాళ్ళ నెంబరు అయ్యి నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి మీరు డైరెక్ట్గా చెప్తే వాళ్ళే మీరు పోస్ట్లో కానీ కొరియర్లో కానీ పంపుతారు, అదేం డౌటే లేదు. ఇక ఇంకొకటి అంటే 2026లో తెలంగాణ పోలీసు ఉద్యోగాలు మీరు కొట్టాలి అనుకుంటే మాత్రం 0 నుండి హీరో లెవెల్ వరకు తీసుకుపోయే బాధ్యత నాది. కోచింగ్ అనే మాట మర్చిపోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఈ దాని నుంచి అదర్దా కూర్చొని మీరు ఎక్కడ కూర్చుంటున్నారో కూడా తెలియదు, కాబట్టి ఆ ప్రయత్నం చేయకండి. నేను మీ వెంట ఉంటాను. మీరు కోర్సులో జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ మందిని జాయిన్ చేయించండి. ఎక్కువ మంది జాయిన్ అయితే కొంచెం నాకు కూడా బెనిఫిట్గా ఉంటుంది, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు జాయిన్ అవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చేయండి. ఇంకొకటి ఏంటంటే కానిస్టేబుల్ అర్హత మీకు అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ అర్హత కాబట్టి ఇంటర్మీడియట్తో మళ్ళీ వేరే ఉద్యోగాలు ఏమి ఉండవు. కాబట్టి ఎవరైనా యూనిఫామ్ జాబ్ చేయాలనుకున్నా, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకున్నా కూడా మీరు అందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వండి. ఎస్ఐ ఉద్యోగాలకు అర్హత ఎలాగో డిగ్రీ ఉంటుంది. అందుకే ఇంటర్ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన కోర్సులు, మన వీడియోల్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ కోర్సు లింకులు అనేది ఫార్వర్డ్ చేయండి, లేదా ముందు ఇప్పుడు అర్జెంటుగా కింద అది ఇస్తా కాబట్టి దాన్నైనా ఏది మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లింక్ ఇస్తా కాబట్టి దాన్నైనా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని మస్ట్గా ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. ఇక వాళ్ళు చూసుకుంటారు. ఇక అదొకటి. ఇంకోటి ఏంటంటే రేపు అంటే January 26 January 1 నాడు ఫస్ట్ టీజీపీసీ అండ్ టీజీఎస్ఐ కోర్సుని మనం స్టార్ట్ చేస్తాము. తర్వాత మూడోది టీజీఎస్ఆర్టీసీ యొక్క సూపర్వైజర్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి కూడా ఈ 3 కోర్సులు అనేవి రేపు లాంచ్ అయిపోతాయి. రేపు మీకు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో ఇదైపోతాయి, లాంచ్ అయిపోతాయి. ఇక సంక్రాంతి లోపు ఆర్ఆర్బీ అండ్ బ్యాంక్ జాబ్స్, ఎందుకంటే ఆర్ఆర్బీకి ఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ లక్ష ఉద్యోగాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టిన వాళ్ళు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ రాసేవాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టండి. ఆర్ఆర్బీకి 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. బ్యాంకింగ్లో కూడా 7 డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ మీద దృష్టి పెట్టండి. ఇంగ్లీష్ మీడియంలో పట్టున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ మీద దృష్టి పెట్టండి కంపల్సరిగా. 2 పడవల కాళ్ళు ఇట్లాంటివి అన్నీ కాదు, మీకు నేర్పిస్తాను నేను ఎట్లా చేయాలనేది. మీరు బ్యాంకింగ్ జాబ్స్ మీద దృష్టి పెడితే 7 నోటిఫికేషన్లు ఉన్నాయి. 7 నోటిఫికేషన్ మనం ఆల్రెడీ వీడియో కూడా ఇచ్చాం, చూడండి ఒకసారి. 7 నోటిఫికేషన్లు బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి. ఆర్ఆర్బీ 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే బ్యాంక్ జాబ్స్ కనీసం 30-40 వేలైనా పడతాయి. కాబట్టి ఈ 2 కోర్సులు మన సంక్రాంతిలో స్టార్ట్ చేస్తాము. అన్నీ ఒకటేసారి కాదు. ముందైతే ఎస్ఐ పీసీ ఈ ప్లస్ టీజీఎస్ఆర్టీ సూపర్వైజర్ ఈ 3 కూడా రేపు స్టార్ట్ అయిపోతాయి. మీరు జాయిన్ అవ్వండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు మాత్రం 80% కూడా ఈ ఆర్ఆర్బీ బ్యాంకింగ్ జాబ్స్లలో అయితే జాయిన్ అవ్వండి. ఈ ఎస్ఐపిసి చేసేవాళ్ళు కూడా దానికి కూడా అప్లై చేద్దరు, కానీ దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇది తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పాత కోర్సులు ఉంటే వాటిలో జాయిన్ అవ్వద్దు. మీరు అవి ఆల్రెడీ అన్పబ్లిష్ చేసినట్టున్నా ఒకళ్ళు ఉన్నా కానీ మీరు ఇప్పుడేం జాయిన్ అవ్వద్దు. 2026 పేరు మీద ఉంటాయి. రేపు జాయిన్ అవ్వండి. అలాగే కింద ఆర్ఐను తర్వాత టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూపులో మామూలు గ్రూపులు ఇవి, స్పెషల్ గ్రూపులు కాదు, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ముందు రేపు అయితే కోర్సులు అయితే క్రియేట్ అవుతాయి. ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా విజయం సాధించాలని చెప్పి కొత్త సంవత్సరంలో నేను కోరుకుంటున్నా. అందరికీ కూడా ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో ముగించే ముందు కంపల్సరీగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కోర్సులో రేపు జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.